అమ్మాయి టీచర్ మీరు చిన్నపిల్లలు కదా ఒక మధ్యలో ఒకటి ఆ సారు పర్మిషన్ ఇచ్చేది అట్లా. నేను సార్ వాళ్ళను కూడా ఎప్పుడు కూడా నేను మర్చిపోను. నేను రిటైర్మెంట్ అప్పుడు కూడా నేను రాజరత్నం సార్ చాలా జ్ఞాపకం చేసుకున్నా. సార్ అప్పుడు ఆ టైంలో నాకు చాలా హెల్ప్ చేసిండు. ప్రేమ్ సార్ అయితే నాకు చిన్న పాప, నాకు అప్పుడు 3 months లీవ్. అప్పుడు మన ఇంకా నాకు అప్పుడు కూడా శాలరీ లేదో ఏమో కానీ సారు మాత్రం చాలా చాలా మంచిగా చూసిండు. నాకు రిజిస్టర్ పంపడం, సంతకాలు చేయించడం, అటువంటి నా జన్మలో కానీ నేను ఎప్పుడు కూడా నేను మర్చిపోలేను. అటువంటి హెల్ప్ నాకు చాలా జరిగింది. అంటే నేను నా రిటైర్మెంట్ అప్పుడు నేను చెప్పాలనుకున్నా, కానీ కొన్ని విషయాల్లో నేను చెప్పలేకపోయినా ఇప్పటికైనా నేను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నా. ప్రకాశం సార్ కూడా చాలా, ఎందుకంటే అక్కడ 81 నుంచి నేను 15 వరకు 2015 వరకు కూడా నేను ఆ బ్రాంచీలోనే పనిచేసిన, రిటైర్డ్ కావడం కూడా జరిగింది. ఇట్లా మనం జ్ఞాపకం చేసుకున్నందుకు కూడా మీకు అందరికి కూడా చాలా సంతోషం. నా దగ్గర ఇట్లా వచ్చి మాట్లాడేటప్పుడు పలాని వాళ్ళు శాంతన్న అని నేను ఇంకా నాకు ఎక్కువ క్లోజ్గా అంటే అప్పుడు ఆ వయసులో నేను అక్కడ స్కూల్లో పనిచేసేటప్పుడు ఆ బాబు కూడా చాలా వచ్చేది ఇంటికి. అని జ్ఞాపకం చేసుకుంటున్నా, పలాని శాంతన్ననా శాంతయ్యనా ఎవరు అని నేను అనుకుంటున్నా. అంటే ఇక్కడ మాట్లాడడం జరుగుతుంటే నేను ఒక్కొక్కరి విషయాలు అంటే మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకా నేను ఎక్కువ అంటే వీళ్ళంతా కూడా అంటే బ్యాచ్లో ఉన్న వాళ్ళ పేర్లు అయితే నాకు సరిగా తెలియదు, వాళ్ళు ఏమేం జాబులు చేస్తారో కూడా నాకు సరిగా తెలియదు. అయినప్పటికీ కూడా ఇది అయిపోయిన తర్వాత అందరూ కూడా కలుసుకొని ఎవరెవరు ఏమేమి పనులు చేస్తారో మాకు కూడా చాలా అవసరాలు ఉంటాయి కనుక మెడికల్ సంబంధంగా, హెల్త్ సంబంధంగా ఎన్నో రకాలుగా ఉంటాయి. కాబట్టి మనమంతా కలుసుకొని మాట్లాడి ఒకరు తెలుసుకొని మన నంబర్లు తీసుకొని మాట్లాడుకుంటే కూడా చాలా సంతోషం అని నా యొక్క ఆశ. సుబ్బయ్య అని పేరు. ఎందుకు బాబాయ్ ఏం అవసరం వచ్చింది వస్తే అందరికీ తిరిగి కొంతమందిని అడిగి వారి యొక్క అడ్రస్లు కనుక్కొని ఏ టీచర్ ఎక్కడ ఉంది అడిగిండు సుబ్బయ్య. చాలా శ్రమ చేసిండు. ముఖ్యంగా ఎటువంటి మిమ్మల్ని అందరినీ ఇట్లా కూర్చునేవాళ్ళు. ఇప్పుడు ఇట్లా చూస్తుంటే మిమ్మల్ని గుర్తించలేకపోతున్నాం. మీరు ఎంత దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థితిలో ఉంచిండు. మీ కుటుంబాలను ఎక్కువ దేవుడు ఆశీర్వదించాలని, ఇంకా ఉన్నత స్థితిలో మీ పిల్లలు మీ కుటుంబాలను ఎదగాలని మేము దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే శాంతయ్య అని పేరు చెప్పిండు సుబ్బయ్య, కానీ శాంతయ్యను మర్చిపోయినాడు. ఎట్లా ఉంది సుబ్బయ్య శాంతయ్యను మర్చిపోయిన రాటిచ్చారు మీరు అన్నారు. కానీ మిమ్మల్ని చూస్తే ఎవరు అనే గుర్తుబాట లేకుండా తయారయ్యింది. దేవుడు మిమ్మల్ని అందరినీ ఉన్నత స్థితిలో ఇంకా ఉంచి మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలని, మిమ్మల్ని అందరూ ఉన్నత స్థితిలో ఉండాలని మేము కోరుతూ ముగిస్తున్నాం. ఈ వేదిక ఇట్లా ఉందో పాఠశాల కూడా అలా ఉండేది. రెగ్యులర్ స్టాఫ్ అంతా స్కూల్లో. ఇప్పుడు ఇందులో ఉన్నది 2 రెగ్యులర్ స్టాఫ్. స్కూలు ఎలా ఉంటుందో ఆలోచించండి. చాలా ఇబ్బందులతోటి పాఠశాల నడుస్తుంది. ఈ 87, 88 బ్యాచ్ వాళ్ళు పాఠశాల గురించి కూడా కొంచెం ఆలోచిస్తారని ముగిస్తారు. 88 SSC బ్యాచ్ స్టూడెంట్స్ నేను పేర్లు పిలుస్తాను, మీరు క్రమంగా వచ్చి మొమెంటోస్ మీరు తీసుకునండి. ఏ అశోక్ కుమార్ గారు, పి రవికుమార్ గారు, సార్ రెడీ సార్. ఓకేనా? ఓకే ఓకే సార్. ఎస్ సార్ రెడీ సార్. ఓకేనా? జి భాస్కర్ గారు, సార్ సార్ చూడండి సార్. శ్రీమతి టి నాగమణి గారు, ఇట్లా వచ్చేసి జి రమేష్ గారు సార్ రెడీ సార్.
ఏమనాలి కదా. సార్ సార్ రెడీ సార్. టి బాలరాజు గారు, జి పుష్పలత గారు శ్రీమతి, నెక్స్ట్ చెప్పేసేయండి మీరు. విఎస్ గ్లోరీ గారు, నెక్స్ట్ బోలో వాళ్ళు జి పద్మావతి గారు, పి జైపాల్ గారు, పి వెంకటయ్య గారు, పి వెంకటయ్య గారు, ఎన్ శేఖర్ గారు, మేడం. వి కృష్ణయ్య గౌడ్ గారు, ఇంకో హర్షవర్ధన్ రెడ్డి, సార్ సార్ ఎస్ సార్ సార్. పి అచ్యుతారెడ్డి గారు, ఎం సుబ్బయ్య గారు, సార్ సార్ రెడీ సార్. ఎస్ కృష్ణయ్య గారు, సార్ ఎస్ శ్రీనివాసులు గారు, సార్ సార్ రెడీ. ఓకే టి సుధాకర్ గౌడ్ గారు, సార్ ఎం శ్రీనివాసులు గౌడ్ గారు, ఏ వెంకటేశ్వర్ రెడ్డి గారు, వి విజయ్ కుమార్ గారు, సార్ సార్ మహమ్మద్ ఫసియుద్దీన్ గారు, వి పెంటయ్య గారు, కాంతయ్య గారు, సార్ వి ఈశ్వరయ్య గారు, బి రాజవర్ధన్ రెడ్డి గారు, సార్ సార్ మేము బి రాజవర్ధన్ రెడ్డి, సార్ కిందికి రా. నేనా ఎం రాజశేఖర్ గారు, జి జనార్దన్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నా సార్. క్లోజ్ కానీ సార్. ఎస్ సార్ రెడీ సార్. ఓకే పి శ్రీనివాసులు గారు, సార్ రెడీ సార్. ఎస్ పి శ్రీనివాసులు గారు, బి బాలరాజు గారు, సార్ ఎస్ ధర్మేందర్ గారు, సార్ ఇండి ఏ జగదీశ్వర్ గౌడ్ గారు, సార్ ఏ జగదీశ్వర్ గౌడ్ గారు, రాజవర్ధన్ రెడ్డి గారు, సార్ వి కృష్ణారెడ్డి గారు, వి వెంకటరెడ్డి గారు, సార్ రెడీ సార్. వి వెంకటరెడ్డి గారు, ఓకే నెక్స్ట్. పి ప్రకాష్ బాపూజీ గారు, సార్ రెడీ సార్. ఎస్ వి సురేష్ గారు, కె యాదయ్య సార్ గారు, రెడీ సార్. సార్ సార్ కె యాదయ్య గారు, కె వెంకటయ్య గారు, సార్ సార్ ఓకే అబ్దుల్ కరీం గారు, సార్ పి బ్రహ్మయ్య గారు, డి వెంకటస్వామి గారు, సార్ పి శివయ్య గారు, వి ఈశ్వరయ్య గారు, వి ఈశ్వరయ్య గారు, సార్ ఓకే డి వెంకటస్వామి గారు, టి బాలనాగయానంద్ గారు, ఎస్ సార్ సార్ శేషయ్య గారు, వెంకట్రాములు గారు, సార్ ఎస్ సార్ రెడీ సార్. సంజీవరావు గారు, సార్ సంజీవ్ రెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు, సంజీవ్ రావు గారు, ఓకే బి రామచంద్రయ్య, శ్రీ కుమార్ శెట్టి గారు, సార్ క్లోజ్ కె మురళి గారు, సార్ రెడీ సార్. సార్ రెడీ సార్. పి వెంకటయ్య గారు, సార్ క్లోజ్.
సార్ కొంచెం క్లోజ్ సార్ పక్కకి జరగండి. జే శ్రీదేవి గారు, సార్ ఏ శేషనాథ్ గారు, జి రమేష్ గారు, తీసుకోండి ఇక్కడ కె అదృష్టరావు గారు, ఆర్ మనమ్మ గారు, సార్ ఇక్కడ చూడండి. వి సురేష్ గారు తీసుకున్నారు. సార్ ఏహెచ్ సార్ రెడీ సార్. అబ్దుల్లా ఖాన్ గారు, ఎస్ దేవదాస్ గారు, ఎస్ సార్ రెడీ సార్. ఇక్కడ స్టేజ్ ఇక్కడ నెక్స్ట్ టైం మేడం వీడు వద్దాడు మేడం 6 months లో నెక్స్ట్ వీడు వద్దాడు మేడం లేలేమన్నా అటు పోయి కలిసినా ఇంటికి వచ్చి కలిసిపోయి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది ఫ్రీ 24 అతి తక్కువ లిస్ట్ లో వచ్చింది. మా ఫ్యామిలీస్ తోటి రావాలంటే ఇయర్ ఏమో షార్ట్ చేద్దాం అయిపోయినా ఏందా షార్ట్ మేడం హెల్త్ కార్డు పట్టుకొస్తాయి మన ఇప్పుడు 7 రోజులు ఉపయోగించుకోండి. బయటికి వెళ్ళకుండా మనం అంతా పంపాలంటే బయటికి వెళ్ళి చూస్తే ప్రపంచం తెలుస్తుంది. వాళ్ళు కొంతమంది వ్యవసాయం చేస్తారు, కొంతమంది కూలి పనులు కూడా చేస్తారు. తినండి అద్నా ఏమేమి తెలుసా 4 days ఎవరు
చాలా సన్నగా ఫస్ట్ క్లాస్ నుంచి నేను థర్డ్ నుంచి 10th అంటే 11th మొత్తం సంవత్సరం ఎక్కువ. అవి కూడా వేసేయండి. అవి తక్కువ పిల్లలు తిన్నారు తక్కువ తిన్నారు సార్ అక్కడ సాంబార్ ఎక్కడ ఉంది? పాపకి అదే ఎప్పుడు చేయం రా ఎప్పుడు కలిసినాం సార్ 2-3 అయినా అయితే చేతులు పెడితే వాడు చూసిండు చూసి దగ్గరకు వచ్చిండు ఇక్కడక్కడ చూసిండు తీసుకోవద్దని చెప్పింది నన్ను బుక్ చేపిస్తున్నారు అందుకే వెళ్ళాను సార్ ఇప్పుడు స్టేజ్ మీద వాడు అక్కడి నుంచి చూసిండు నేను ఆయనకు నమస్తే పెట్టినా అయితే చక్కగా వచ్చిన ఏమన్నా ఇక్కడ తీసుకున్నాను వచ్చినా బాబు వైట్ గర్ల్స్ హై స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తున్నాను. మా హస్బెండ్ సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ వైజాగ్లో చేస్తున్నారు. నాకు 3 పిల్లలు, 3 ఆడపిల్లలే. పెద్ద పాప బీటెక్ అయిపోయింది, రెండో పాప బయోటెక్ చేస్తుంది, చిన్న పాప ఫస్ట్ క్లాస్. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. స్కూల్లో చదివిన ఇంకా చెప్పొచ్చు లేకుంటే ఓకే. సిస్టర్గా వనపర్తిలో డ్యూటీ చేస్తున్నాను. మా భర్త బిజినెస్ చేస్తారు. నాకు ఒక పాప.